ఈరోజు రామన్న గారి గృహంలో ఉన్నాము. ప్రతి శనివారం రోజు వారి ఇక్కడ భజన కార్యక్రమాన్ని ఒక సుమారుగా 40-50 మంది కలిసి భజన చేస్తుంటారు. దాంట్లో భాగంగా ఈ రోజు కూడా ఇక్కడ భజన భక్తులను మనం వారి గురించి భజన చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు దొరుకుతాయని తెలుసుకోవడానికి వచ్చాము. అంటే దీంట్లో ముఖ్యంగా చెప్పాలంటే హార్మోని వాయించడం వలన, తబలా వాయించడం వలన లేదా తాళం వాయించడం వలన ఇలాంటి ఎనర్జీ వస్తుంది. ఊరికే చేస్తున్నామా, ఊరికే హైందవ ధర్మంలో అవన్నీ ఎందుకు చోటు కల్పించారు వాటికంటే ఇప్పుడు మనం ప్రాక్టికల్గా తెలుసుకోవచ్చు. పాజిటివ్ ఎనర్జీ న్యాచురల్గా ఇక్కడ ఉందా లేదా, తర్వాత తాళం వాయించడం వల్ల, తాళం కొట్టడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుందా లేదా అనేది మనం గుర్తించాలి. ఇప్పుడు మొట్టమొదటిగా ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ లేదండి, 0 ఉంది అసలు. ఇప్పుడు తాళము కొట్టడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుందా లేదా అనేది మనం చూడాలి. మొదలెట్టండి. కొట్టండి కొట్టండి, మీరు స్పీడ్ కూడా కొట్టచ్చు. ఇట్లా కొట్టండి, అట్లా కొట్టండి, శబ్దం రావాలి దీనికి మెయిన్. ఇదిగో తాళం యొక్క శబ్దం చేత కూడా మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతుంది. అది ఎంతవరకు స్ప్రెడ్ అవుతుంది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు ఉంది. ఓకే, ఇప్పుడు చాలు 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 చాలు. ఆ యొక్క తరంగాలు, పాజిటివ్ తరంగాలు పోయిన తర్వాత మళ్ళీ క్లోజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అవి వెళ్ళిపోతున్నాయి, ఇక్కడ నుంచి లేవు అంటే మళ్ళీ క్లోజ్.